ఇదే మనిషిని కాదనే పదం. ఎందుకంటే మీరు బాగానే చెప్పారు కమిషనర్ గారు. నాని గారు చెప్పినట్టు నగరపాలక సంస్థకు సంబంధించి కొద్దిగా మీరు వినండి. ఎందుకంటే నేను ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి ఆయనే చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పాను, మరుగుదొడ్లు అనేది వాస్తవంగా మనవాడు 2005లోనో 2006లోనో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో ఇచ్చారు. అంతే కదా ఇచ్చింది. కాన్సెప్ట్ ఎవరు ఇక్కడ దానికి BOT పద్ధతిలో ఇచ్చారు. సులభ కాంప్లెక్స్కి 30 ఇచ్చారు. ఎవరండి దీనికి సంబంధించి ఎవరు? సులభ కాంప్లెక్స్ ఈ మరుగుదొడ్లు మీరే కదా, మీరు రాసుకోండి. అలానే దాంతోపాటు ధనుష్ అనే దానికి సంబంధించి కొన్ని ఇచ్చారు. ఈ రెండు ఒకే టైంలో ఇచ్చినాయి. వీళ్ళకి ఇచ్చినప్పుడు కమిషనర్ గారు అసలు వాళ్ళ అప్లికేషనే ఎలిజిబుల్ కాదు. ఫస్ట్ అది గుర్తుంచుకోండి. BOT అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, పబ్లికేషన్ ఇవ్వాలి, సింగిల్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయకూడదు. దానికి సంబంధించి ఎంతమంది అయితే మేము BOT పద్ధతిలో ఇస్తామని వస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని స్క్రూటినీ చేయాలి. అంతే కదండి. అది తెలిసి BOT అంటే ఎంత బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే ఒకరికి ఇవ్వచ్చా? DC గారు నేను చెప్పింది కరెక్టే కదా. ఈ పద్ధతిలో చేయాలి. కానీ ఆ రోజు ఏం చేశారంటే ఊర ఒక తెల్ల పేపర్ మీద నల్ల గీతలు 4 రాసుకొని నాకు నచ్చిన ప్లేస్లో నేను దొడ్లు పెట్టుకుంటానంటే ఆ రోజు కమిషనర్ దువారు రామారావు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారి సొమ్ము దానం చేసినట్టు కమిషనర్ గారు ఆ రోజు చక్కగా ఎవరు అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళకి ఇచ్చారు. కానీ కౌన్సిల్ పవర్ ఎంతవరకు? మనం ఇవ్వాల్సిన 3 years. అంటే వాళ్ళ అప్లికేషన్ ఎలిజిబుల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి 15 సంవత్సరాలు, ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు ఇచ్చారు. ఎట్లాగా 3 సంవత్సరాలు మేము ఇస్తాము, పైకి పంపిస్తాము, పైనుంచి మీరు అప్రూవల్ చేసుకొని తీసుకొచ్చుకోండి అని చెప్పారు. జరిగిందా అది DC గారు? జరిగిందా? నేను చెప్పేది ఆ రోజు కౌన్సిల్లో 3 సంవత్సరాలు కదా మన పవర్. కౌన్సిల్ పవర్ 3 years కదండి. 3 years కదా కౌన్సిల్ పవర్. 3 years అంటే ముందు DC గారు తెలుసుకోండి. ఇప్పుడు ఈ క్రమంలో మీరు 3 years పవర్ దాటిన తర్వాత ఇప్పుడు సుమారుగా 2005వ సంవత్సరం 2006 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల నుంచి నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయం మొత్తం గుండు 0. ఏంటి కండిషన్ వీళ్ళకంటే వీళ్ళు కట్టేదేమో 1,00,000 రూపాయలు, 1,50,000 ఒక స్లాబ్ వేసేసి లోపల దొడ్లు పెట్టేస్తారు. పెట్టేసి బయట నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఏంట్రా బాబు ఆదాయం అంటే నగరపాలక సంస్థకి రూపాయి కట్టారు. కడుతున్నారండి? నేను చెప్పిన సులభ కాంప్లెక్స్ కడుతున్నారా? కడుతున్నారా? ఆన్సర్ చెప్పండి సార్. కడుతున్నారా సులభ కాంప్లెక్స్? ఏదో మాట్లాడు. సులభ కాంప్లెక్స్ ఎప్పుడు కడుతున్నారా మీకు? పబ్లిక్ ఎలక్షన్ సార్. అవి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాటిలో ఒక 5కి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే DC గారు, మీరు నగరపాలక సంస్థ ప్రతి సంవత్సరం టెండర్ వేసి వసూలు చేసే వాటి గురించి అడగట్లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే సులభ కాంప్లెక్స్ వాళ్ళకి 30 పర్మిషన్ ఇచ్చాం మనం. ఓకే, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అయినా కూడా నేను ఆన్సర్ చెప్తున్నా. ఓకే, నాకు ఇప్పుడు నేను దాన్ని ప్రిపేర్ అయ్యి రాలే ఇక్కడ. కానీ 30 అని అంకెందుకు చెప్తున్నా అంటే మీరు చెక్ చేసుకోండి. 30 ప్లేస్లు మీరు ఇచ్చారు. 30లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసింది తక్కువచ్చు, 15-20 చేశారు. ఇది మీకు తెలుసా అంటున్నా. మీ డ్యూటీ ఏంటో చెప్పంటారా? ఈ DC పోస్ట్లోకి వచ్చాక రొటీన్ కోర్సులో కంప్యూటర్లో వచ్చే వాటిలో అప్రూవల్ కొట్టం కాదు మీ డ్యూటీ. ఇది మీరు కాదు, నేను కూడా చేస్తా ఉద్యోగం. కానీ మీ డ్యూటీ జాబ్ చార్ట్ ఉంది. మరుగుదొడ్లు ఎవరికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరికి పర్మిషన్స్ లేవు, ఎవరెవరు సీనరైజ్ వసూలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అనాథరైజ్డ్ ఉంది, ఈ డ్యూటీస్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని మీకు ఇంకోటి చెప్తానండి DC గారు, కమిషనర్ గారు, దీని మీద సమగ్రమైనటువంటి డేటా ఉంది నా దగ్గర. మీరు ఫ్రీ టైంలో ఉంటే నేను తీసుకొచ్చి మీకు ఫుల్ డేటా ఇస్తాను. ఎట్లా తెలుసా? ఒక నిమిషం సార్, నాకు ప్రిపేర్ రాలేదు. నేను ఎందుకు చెప్తున్నానండి ఇది, నేను ఏ మరుగుదొడ్డికి ఎంత ఆదాయం ఉందో కూడా కార్పొరేషన్ దగ్గర ఉంది. ఎలాగా? సులభ కాంప్లెక్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత ఆదాయం కలెక్ట్ చేస్తారు, ₹1 కట్టండి. మున్సిపల్ ట్యాప్ ఫ్రీ, వాళ్ళకి సమస్తం ఫ్రీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవి కాకుండా మళ్ళీ ఇక్కడెక్కడో నాకు ఎవరో కూడా తెలియదు మార్కెట్ కొత్తగా ఇంతకుముందు మన కమిషనర్ గారు కౌన్సిల్ లేని టైంలో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏం
చెప్పండి, ఎవరో కొంత రికమెండేషన్ నేర్చుకుంటారు. ఇక్కడ మార్కెట్ అనుభవం పెద్దలు పెట్టేశారు. ఇది కూడా కార్పొరేషన్ ఆదాయమే. అది కూడా ఏంటంటే బీఓటీ. అసలు బీఓటీ అంటే తెలియని వాళ్ళందరూ ఒక అప్లికేషన్ పెట్టగా ఇచ్చి పారేశారు. ఇక్కడ టేకప్ చేసినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా ఎవరైతే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారో వాళ్ళకి కొన్ని సంవత్సరాలని ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పీరియడ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అదే కదా సార్. అదే అంటే ఆ వాళ్ళ పొజిషన్ లో ఉన్న పీరియడ్ కి దే ఆర్ నాట్ పేయింగ్ సింగిల్ ఎంపీ. అది నేను చెప్తుంది అదే కదా సార్. వాళ్ళ పీరియడ్ అయిపోయిందా లేదా కాదు ఇవ్వటం కరెక్టే. కాకపోతే ఏంటంటే మీరు ఓపెన్ యాక్షన్ పెట్టకుండా ఎవరైతే అప్లికేషన్ ఒక అప్లికేషన్ పరిలో తీసుకుని వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. మీరు బీఓటీ నామ్స్ ని టోటల్ గా అసలు జీరో సలటన టైటిల్ వాడారు అంతే. బీఓటీ అనే టైటిల్ వాడారు. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ లో నాకు ఇవ్వండి అని మీకు ఒక అప్లికేషన్ ఇచ్చాను సార్. కోర్టులో ఉంది కదండి. బిఓటీ తర్వాత ఎవరైతే బిఓటీ ఆపరేటింగ్ చేసినటువంటి కంపెనీ ఉందో మనిషి ఉన్నారో అది కరోనా టైంలో 2-3 years వాళ్ళు వాడుకోలేకపోయారు. కరోనా టైంలో పూర్తిగా బిఓటీ కండిషన్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి టర్మ్స్ లో నుంచి 3 years దే కాంట్ యూటిలైజ్ దట్ టైం. ఆ టైం యూటిలైజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ యాక్షన్ పిలిచిన తర్వాత యాక్షన్ కూడా కొంతమంది యాక్షన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే కోర్టుకి అడ్రస్ చేశారు. కోర్టుకి అడ్రస్ చేస్తే కోర్టు ద్వారా వాళ్ళకి ఇది వచ్చింది. సో వాళ్ళకి అగైన్ 3 years ఇవ్వాలి. లాస్ట్ కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సిస్టమ్ అంతా పక్కన పెట్టి సమ్వేర్ ఎక్కడో లోపాయికారి కొన్ని నడిచినాయి. అవన్నీ క్లియర్ గా చెప్పాలా డిప్యూటీ మేయర్ గారు. అవన్నీ దాని మీద పూర్తిగా వివరించి చెప్పాలా. గత 2.5 సంవత్సరాల నుంచి మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఏం చేస్తా ఉన్నారో ప్రజలకు చెప్పాలా ముందు. ఇప్పుడు జరుగుతుంది కాదు. 2.5 సంవత్సరాల నుంచి ఈ బిఓటీ గురించి కానీ లేకపోతే ఈ మరుగుదొడ్ల గురించి కానీ సులభ్ కాంప్లెక్స్ గురించి కానీ ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు మీరు మాట్లాడుతా ఉన్నారు. జరిగినటువంటి విషయాలన్నీ కూడా వివరించి చెప్పాలా ప్రజలకి. 3.5 సంవత్సరాల నుంచి ఎందుకు మేయర్ గారు ఎత్తలేదు, డిప్యూటీ మేయర్ గారు ఎందుకు మాట్లాడలేదు అడుగుతున్నా. అది కూడా చెప్తాను కదండి. అది కూడా చెప్తాను ఒక నిమిషం అరే అది కూడా చెప్తాను. నిన్నటి దాకా లేని అంశాలన్నింటినీ కూడా ఈ రోజు కొత్తగా తీసుకొని వస్తున్నారు. 2.5 సంవత్సరాలు ప్రజలకు దాని మీద జవాబు చెప్పండి ముందు. ఒక్క నిమిషం అధ్యక్ష. ఎమ్మెల్యే గారు చక్కగా ఎమ్మెల్యే గారు మీరు ఒక్క నిమిషం జరిగింది ఏంటంటే బిఓటీ పద్ధతి ప్రకారం అయిపోయింది. కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ కాంట్రాక్టర్ ని కంటిన్యూ చేయమని. కానీ 3-4 సంవత్సరాలుగా ఆ కోర్టు ఆర్డర్ కూడా పక్కన పడేసి నేను అంత ముందు కౌన్సిల్ లో కూడా క్వశ్చన్ పెట్టాను. నేను ఇది ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎంత ఆదాయం వస్తుందంటే ఆ రోజు రిటర్న్ గా కావాలంటే పాత రికార్డు లో చూసుకోండి. ఆర్ఐ ఒక్కడే ఆర్ఐ ఎవరు పెట్టారు, పెట్టి రోజుకి 1000 రూపాయలు 1500 ఇస్తున్నారని చెప్పి సమాధానం. కానీ నిన్న కౌన్సిల్ లో రికార్డు చెక్ చేసుకోండి. డిప్యూటీ మేయర్ గారు అన్నారు నెలకి 50 లక్షల రూపాయలు వస్తున్నాయి. నెలకి 50 లక్షల రూపాయల ఆదాయం దాని మీద. 3-4 సంవత్సరాలుగా 20 కోట్ల రూపాయలు ఏమైనాయి. మీరు ఎంత ఆదాయం జమ చేశారు? మీరు ఆర్ఐనో వాళ్ళ రిపోర్ట్ తెప్పించుకోండి. పెట్టడం జరిగిందని క్వశ్చన్ కావాలంటే మీ రికార్డు చూసుకోండి. పాత కౌన్సిల్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని పెట్టి బిల్ కలెక్టర్ ద్వారా వసూలు చేశామన్నారు. రోజుకు 1000 రూపాయలు ఆదాయం అన్నారు. రికార్డు తీయండి.
నువ్వు మాట్లాడిన తర్వాత చూడు అశోక్ సమాధానం చెప్తా అశోక్ చెప్తా ఎమ్మెల్యే గారు కూడా చెప్తా గత కౌన్సిల్ పెట్టడం జరిగిందంటే కావాలంటే చెప్పాము. ఇన్స్పెక్టర్ మన కార్పొరేషన్ ఎంప్లాయీ పెట్టి వసూలు చేయించారంట. ఎంత వసూలు చేశారో కూడా మరి రికార్డు పెట్టండి. చెప్తున్నా BOT ఎవరికైతే ఇచ్చారో ఆ కండిషన్ బట్టి అతనికి 2 years పాస్పోర్ట్ చేయాల్సిందే. అతను కరోనా టైంలో చేసుకోలేకపోయాడు. అతను BOT టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం 2 years పూర్తిగా యూటిలైజేషన్ చేసుకోలేకపోయాడు. ఆ BOT ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పక్కన పెట్టి 2.5 సంవత్సరాల్లో ఎక్కడ ప్రైవేట్ గా RL పెట్టి వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం చేసుకున్నారు. ఇప్పుడు 50 లక్షల రూపాయలు వస్తుందని చెప్తున్నారు. నిజంగా నెలకి 50 లక్షల రూపాయలు వచ్చేటట్టయితే గత 2 సంవత్సరాల నుంచి ఎవరు వసూలు చేశారు, ఎట్లా వసూలు చేశారో క్లియర్ గా మనకు బయట చేయాలి.